మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం ధర్నా చౌక్లో ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఆటో డ్రైవర్లకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏది చూసుకుంటే సంవత్సరానికి 12,000 కానీ ఇలా అనేక వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. సో ఆ హామీలు నెరవేర్చాలని కూడా వాళ్ళు ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. సో ఏంది, ఎట్లా ఉంది ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే రేపు పొద్దున్న డే మొత్తం ఎండలో కష్టపడుతూ ఉంటారు. మరి ఏంది, సరిపోతున్నాయి ఆ డబ్బులు? మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల యొక్క జీవన స్థితిగతులు చాలా దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్లు చాలామంది ఇప్పటివరకే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఒక మహాలక్ష్మి పథకం వల్ల ఈరోజు ఫ్రీ టికెట్లు ఇచ్చి మేము మహిళలకు అధ్యస్తామని అంటున్నారు. మరి ఫ్రీ టికెట్లు ఇచ్చి మహిళలకు అధ్యస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వసతుల డెవలప్మెంట్ మొత్తం వెనుకబడిపోయింది. ఒక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక గుంటను కూడా, ఒక పొక్కను కూడా పూడ్చేటువంటి ఒక నాదుడు లేడు. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి డ్యామేజ్లు అట్లే ఉన్నాయి. రోడ్లు వేస్తలేరు, ఫ్రీ టికెట్ ఇస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది మొత్తం గుంటపడిపోయింది. అసలు అభివృద్ధి అనేది అగుపడతలేదు. ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క కుటుంబాల చాలా ఘోరంగా ఉన్నాయి. మరి మేము కూడా ఓటేసినాం. మా పిల్లలకు ఉపాధి లేదు, బడి లేదు, మాకు నాణ్యమైనటువంటి ఒక ఇల్లు లేవు, మా జీవన స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఓటేసినందుకు ఇప్పుడు బాధపడతారు, సిగ్గుతోనే తలదించుకుంటా ఉన్నారు. ఈరోజు మా పరిస్థితి ఏందని చెప్పి. మరి మాకు ఉపాధిని, ఇప్పుడు ఉన్న ఉపాధిని మాకు సృష్టించలేరు. ఏ పథకం పెట్టినా కూడా ఇన్ని లక్షల మంది ఇన్ని ఆటోలు నడుపుకుంటూ తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఉంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నారు. కానీ మాకు ప్రభుత్వం లోన్స్ లేవు, ప్రభుత్వం ఇటువంటి రుణాలు లేవు, ప్రభుత్వం ఇటువంటి పథకాలు లేవు. మరి ఉన్న ఉపాధిని నాశనం చేసి లేని ఉపాధిని మాకు సృష్టించరు. మేమేదో మా స్వయం ఉపాధికి ఏదో ఒక ఫైనాన్స్ కింద ఒక ఆటో తెచ్చుకొని కిస్తీలు కట్టుకొని ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా జీవితాలను మేము పోషించుకుంటా ఉంటే మమ్మల్ని బతకనీయకుండా దాని రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. మరి ఉపాధి సృష్టించినటువంటి వాళ్ళు మా జీవితాలు నాశనం చేసే హక్కు మీకు ఎక్కడదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది మా ఆత్మఘోష. మా తెలంగాణలో ఉన్నటువంటి ఇన్ని లక్షల కుటుంబాల ఆటో డ్రైవర్లకు ఆత్మఘోష అని చెప్పి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి వెంటనే తేరుకొని ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆటో డ్రైవర్ల జీవితాలను ఆదుకోవాలని మేము మనవి చేసుకుంటూ. ఫ్రీ బస్ రాకముందు ఎంత వస్తుండే మీకు రోజుకి? ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఎంత వస్తుంది? ఫ్రీ బస్సు రాకముందుకు ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలను కష్టపడి పోషించుకున్నటువంటి స్థితిలో ఉండేది. ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం రోజుకు 200, అంతకు మీకు ఎక్కువ కొట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితులు లేవు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతా ఉన్నారు కిస్తీల కింద గుంజుకపోతా. అంటే అసలు ఆటో డ్రైవర్కి ఒక సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్లకి ఫైనాన్స్ వేధింపటి నుంచి మాకు అది చేయాలి. రాష్ట్ర గవర్నమెంట్ ఆటో డ్రైవర్లకు ఒక బ్యాంకర్స్ ద్వారా లోన్స్ ఇప్పించాలి. ఆ పైసలను కూడా కట్టుకున్నటువంటి వెసులుబాటును కల్పించాలి. ఇలాంటి సంక్షేమంలో మనం ముందుకు తీసుకుపోవాలి. కానీ మమ్మల్ని అగమ్య గోచరంలో దిక్కులేటువంటి స్థితిలో మమ్మల్ని నెట్టి అజేస్తా ఉన్నారు. సంవత్సరానికి 12,000 ఇస్తాను, ఎవరికైనా పడిందా? మరి సంవత్సరానికి 12,000 ఇస్తారని చెప్పి ఎలక్షన్స్ ముందు ప్రకటించిండు. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆ మాటను తుంగలో దొక్కిండు. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల ముఖం కూడా చూసినటువంటి నాదులే. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిపో వస్తుంది గవర్నమెంట్, అంటే దగ్గర 24,000 రావాలి. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయితే ఉన్నది. 24,000 కాదు, 24 పైసలు కూడా లేవు. ఇంకా ఆటో డ్రైవర్ల మీద ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి ఒక మహాసభకు దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని ఒక బహిరంగ సభకు తరలి వస్తామనుకునే వాళ్ళని కూడా నిర్బంధించి వివిధ స్టేషన్లలో అరెస్టు చేసి వాళ్ళపైన ఒక ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతిని అమలు చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే కలిసే ప్రయత్నం చేస్తారా? మన రవాణా శాఖ మంత్రి ఉన్నారు, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు, మరి వాళ్ళకి కలిసి మీ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేశారా? చేశారు. రవాణా శాఖ మంత్రిని కలిశారు, అనేక సార్లు కలిసిర్రు, వాళ్ళకు లెటర్స్ ఇచ్చిర్రు, వినతి పత్రాలు ఇచ్చిర్రు, మా సమస్యలు పరిష్కరించమని చెప్పిర్రు. కానీ వాళ్ళు ఊకే మాకు ఏదో అప్పటి మనకు దాట వేస్తూ ఉంటూ దాన్ని గెంటించుకుంటూ పోతారు. సో ఎట్లుందన్న మరి కాంగ్రెస్ పాలన వచ్చి దగ్గర 2 సంవత్సరాలు పూర్తి వస్తుంది. మరి అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా, ఈ పథకాల విషయంలో చూసుకున్నా కూడా ఏమన్నా మార్పు కనిపిస్తుందా? కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటపడిపోయింది. ఉచిత పథకాల వల్ల రాష్ట్రం మొత్తం అగమ్య గోచరంలో పడిపోయింది. డెవలప్మెంట్ అనేది లేదు, ఎలాంటి సంక్షేమం అనేది లేదు. అసలు విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. ప్రజల జీవితాలు మొత్తం అంధకారంలో అయిపోయినాయి. ఫ్రీ బస్ అంటారా? ఫ్రీ బస్ లోపల కూడా మహిళలే కూడా కొన్ని వందల మంది ఎక్కుతారు, వాళ్ళే తిడతారు. అసలు ఎందుకు మాకు ఫ్రీ బస్సు పెట్టిండని వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏందనేది. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి మరి ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు?
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఈ ఆటో డ్రైవర్లందరినీ ఆదుకొని ఈ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఈ ఉపాధిని మాకు లేని ఉపాధిని సృష్టించకుండా ఉన్న ఉపాధిని కాపాడితే చాలని కోరుకుంటాను. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.